హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఎక్కడున్నానో చెప్తాను. యాదగిరిగుట్ట టెంపుల్కి చాలామంది వస్తూ ఉంటారు. అందులో ఈ ప్లేస్ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు కూడా. తెలియని వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఈ ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్. ఇంకా దర్శనానికి వచ్చిన తర్వాత, దర్శనం అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోతాం ఈ ఎండకి. ఈ ప్లేస్ ఏంటంటే చల్లగా కూర్చొని తినడానికైనా, పిల్లలు ఆడుకోవడానికైనా అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూపించాను. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉంటాయని. ఒకసారి ప్లాన్ చేయండి. మీరు ఫొటోస్, రీల్స్ చేయడానికైనా చాలా బాగుంటుంది ప్లేస్. సో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి సెంటర్ అన్నమాట. మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ అంతా కూడా. ప్లేస్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా దాంట్లో అయితే అన్ని రోజ్ ఫ్లవర్స్, ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి. అసలు ఇది ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఉంది. బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మేమైతే మీ వాళ్ళు ఉండేది యాదగిరిగుట్టనే కదా, వచ్చినప్పుడల్లా మోస్ట్లీ విజిట్ చేస్తాము. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఒక మంచి రిలీఫ్గా అనిపిస్తుంది. అంటే మనకి ఇది హిల్స్ పైన ఉంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే. ఇప్పుడైతే మేము వచ్చినాం, ప్రజెంట్ అయితే ఎవరు లేరు అసలు ఇక్కడ. మేబీ వీక్ డే ఎఫెక్ట్ అనుకుంటా. చూసారు కదా ఇదంతా ప్లేస్ ఎంత బాగుంది అసలు. ఈ మధ్యలో అయితే చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టారు, రోసెస్. దీని లోపలికి అయితే అలో చెయ్యరు. ఇదివరకు చేస్తుంటే కానీ ఇంకా అందరూ వాటిని, ఫ్లవర్స్ అన్నిటినీ తీసేయడం అవన్నీ చేస్తున్నారని చెప్పేసి తీయట్లేరు. ఇంకా కొంతమంది అయితే ఫోటో షూట్స్ కూడా చేసుకుంటారు ఇక్కడ. బేబీ షవర్ కానీ, పిల్లల మంత్లీ ఫోటోషూట్స్ కానీ అలా చేస్తారు ఇక్కడ. ఈ ప్లేస్ మెయిన్గా అకామిడేషన్ లేకుండా 1 డే ట్రిప్కి వెళ్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే చాలా యూజ్ అవుతుంది. నేను ఈ వీడియో ఎండింగ్లో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూపిస్తాను, తప్పకుండా చూడండి. అక్కడ చెట్లన్నీ ఉండడం వల్ల మనకి సమ్మర్ టైంలో అయినా కూడా చల్లగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి, ఫుడ్ని తినడానికి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళు కూడా చాలా ఉన్నారు. నాకు రీసెంట్గా అసలు అంటే మా ఫ్రెండ్స్లోనే చాలామందికి తెలీదు. అండ్ ఇక్కడ ఈ గార్డెన్లో కూడా చాలా పెద్ద స్పేస్లో అయితే ప్లాంట్స్ అనేవి పెట్టారు. చిన్నదైతే కాదు, చాలా పెద్దది. ఒక్కటి ఏంటంటే ఇక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం మనం ముందే ఫుడ్ కానీ వాటర్ కానీ క్యారీ చేయడం బెస్ట్. ఆ కొండపైన అయితే ఏమీ ఉండవు మనకి, వాష్రూమ్స్ కూడా ఏమంత అవైలబుల్గా ఉండవు. ఇది ఎగ్జాక్ట్గా మనం దీనిపైనుంచి చూస్తే టెంపుల్కి ఆపోజిట్లో కనిపిస్తుంది. మంచి వ్యూ అసలు. ఇక్కడికి వెళ్ళాక దిగేటప్పుడైతే మనకి చెరువు అంటే గుండం అయితే కట్టారు కదా, అది కూడా కనిపిస్తుంది. అక్కడ ఉన్నంతసేపు కూడా మనకు టైమే తెలీదు. అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, అదైతే చాలా నీట్గా ఉంటుంది. ఈసారి యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడైతే మీ ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా తప్పకుండా ఇదైతే ప్లాన్ చేయండి. ఇంకా యాదగిరిగుట్ట సరౌండింగ్లో చూడాల్సినవి ఇంకా చాలా ఉంటాయి. అవి తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ ప్లేస్ అయితే పక్కా మీకు నచ్చుతుంది. ఒకవేళ ఈ ఫ్లవర్ గార్డెన్స్ని మీరు గూగుల్లో మాత్రం సెర్చ్ చేయాలనుకుంటే ఫ్లవర్ గార్డెన్స్ ఇన్ యాదగిరిగుట్ట అని టైప్ చేయండి. లొకేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ గార్డెన్లో అయితే చాలా రకాల ఫ్లవర్స్ ఉంటాయి. మంచి కలర్ఫుల్ వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు దిగే రోడ్లో అయితే టెంపుల్ వ్యూ, ఇంకా గుండము ఇవన్నీ కూడా చూసేయచ్చు. మధ్యలో మధ్యలో పీకాక్స్ కూడా వస్తూ ఉంటాయి. నేను నెక్స్ట్ అయితే అసలు మనం ఈ ప్లేస్కి ఎలా రీచ్ అవ్వాలనేది చూపిస్తాను. ఇది బస్ స్టాప్ నుంచి చూసుకుంటే ఇప్పుడు మనం గట్కేసర్ ఈ రోడ్ నుంచి వస్తే మాత్రం ఇలా స్ట్రైట్ రోడ్డు వెళ్ళాలి. స్ట్రైట్ రోడ్ వెళ్ళిన తర్వాత టెంపుల్ ముందు వరకు వెళ్తాం కదా, అక్కడి నుంచి మనం లెఫ్ట్ టర్న్ అయిన తర్వాత స్ట్రైట్ రోడ్ తీసుకోవాలి. ఈ ప్లేస్కి వెళ్ళడానికి మనకు ఎలాంటి ఆటోస్ కానీ ఎలాంటివి అయితే ఏం ఫెసిలిటీ ఉండదు. ఓన్ వెహికల్స్ వాళ్ళైతే ఇంకా బెస్ట్. మ్యాక్సిమం ఒకే రూట్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా అంతేం ఉండదు. ఏ టైంలో అయినా విజిట్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఈవినింగ్స్ అయితే ఇంకా బాగుంటుంది పీస్ఫుల్గా. బిఫోర్ 6 అయితే బెస్ట్, ఎందుకంటే కొంచెం చీకటిగా ఉండొచ్చు. లైట్స్ ఫెసిలిటీస్ కూడా అంత ఎక్కువగా అయితే ఏం లేదు. ఇంకా ఏమైనా స్పెషల్ అకేషన్స్ కూడా ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. బట్ ప్లీజ్ రిమెంబర్, ఏ ప్లేస్నైనా మనము కొంచెం జాగ్రత్తగా యూజ్ చేస్తే
అంటే అంతే బ్యూటిఫుల్గా ఉండడానికి ఉంటుంది. మనం వెళ్ళి దాన్ని పాడు చేసిన వాళ్ళమైతే అస్సలు అవ్వద్దు. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ మంచి రకంగానే యూజ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం యాదగిరిగుట్ట వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఈ ప్లేస్ ప్లాన్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.